రైల్వేల సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజలు ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా లోకానికి అంకితం చేయనున్నామని శుభవార్త వినిపించారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్లకు స్థలాలను అందిస్తే బాగుంటుందన్నారు. కేంద్రం ఆధునీకరించబోయే రైల్వే స్టేషన్ అన్ని ఎయిర్పోర్టులు మాదిరి అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. శనివారం బేగంపేట రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయనే దానిపై ఆరా తీశారు. స్టేషన్ ప్రాంగణంలో పర్యటించి పలు రకాల పనుల తీరును పర్యవేక్షిస్తూ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. 26 కోట్లతో తొలి విడత త్వరలో పూర్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. బేగంపేట రైల్వే స్టేషన్ తొలి విడత పనులు పూర్తయ్యాయని, మరో 5 నుంచి 10% సుందరీకరణ పనులు మాత్రమే జరగాల్సి ఉందన్నారు. వెంటనే 12 కోట్లతో రెండో విడత పనులు కూడా చేపడతామని వివరించారు. Sprinkler system. Sprinkler system. Yes. Push. Yes. Center of foundation. అన్న పైకి రానా అందరూ మీరే కనిపిస్తారు. బాస్ ముందు జరగాలి. మీరే నించుంటున్నారు అప్పటికి. older rate, this is newer. नया rate. రండి బాగా వచ్చి మొత్తం సున్నా భువనేశ్వర్ దాదర్ ఎక్స్ప్రెస్ గంటల 30 నిమిషాలలో మెంబరు రాష్ట్రంలో రానున్నది. అరే మొబైల్ अरे किट्टू थोड़ा बाहर हो जाओ, पीछे हो जाओ थोड़ा. चलिए सर पीछे मोबाइल मोबाइल ग्रिलिंग का बात है. ग्रिलिंग का बात है. which we call as Amrit Bharat Station Scheme. The purpose of this scheme is to do the development of continuous stations to cater to the requirement of next 50-60 years. So under this scheme, in Telangana, we are redeveloping 40 stations at a cost of approximately 2,000 crores. And if we see the entire company, we are developing 119 stations with an approximate cost of around 6,000 crores. Now, Begumpet is one of them. As you can see, we have
almost completed the works at Begumpet station. The circulating area has been developed. New booking counters, new concourse, new toilets, the 12-meter wide FOB with all lifts and escalators, ramps. We have taken care of the Divyangjans. We have provided the markings all over the station so that Divyangjans can freely move around the station. This is the phase one part of the development. Similar development is going on other stations also, 39 more stations in Telangana. దేశంలో తెలంగాణలో రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతా ఉంది. మనం ఎప్పుడు కూడా ఊహించలేదు రైల్వేలకు సంబంధించినటువంటి ఇంత ఫండమెంటల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రైల్వేలో వస్తాం. మనం ఇటీవలనే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మనం ప్రారంభించుకున్నాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా వారు ప్రారంభించిన విషయం మనకు తెలుసు. త్వరలోనే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ పార్లమెంట్ లో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభిస్తున్నాం. ఇంకా ఒక 5 to 10% పనులు ఇక్కడ పూర్తి కావాల్సింది. అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతా ఉన్నాయి. మరొక 12 కోట్ల రూపాయలతోటి స్టేషన్ కు అటు సైడ్ ఎంట్రెన్స్ వచ్చే విధంగా సెకండ్ ఫేజ్ పనులు పూర్తయిపోయింది. ఎందుకు ఈ రకంగా ఫేజ్ వైజ్ చేస్తా ఉన్నామంటే ఒక ట్రైన్ ఆగడానికి వీల్లేదు, వచ్చే ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంటే మనకు తెలుసు, రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. పెద్ద కంపు వాసన ఉండకుండేది, ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది. తాగిన బాటల్స్, సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టెలు